హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుంటారా? ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. దీంట్లో ఏంటంటే నేను మొన్న ఎమర్జెన్సీకి వెళ్ళాను అనేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, దాని గురించి ఒక చిన్న నాలెడ్జ్ షేర్ చేసుకుందాం అనేసి, అంటే కొంతమందికి యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నాకేమైందంటే 28 వీక్స్ కంప్లీట్ అయ్యాక ఒకసారి జస్ట్ ఇక్కడ మనకి టమ్మీకి రిబ్ కింద ఎగ్జాక్ట్ ఒక్క పర్టికులర్ పార్ట్లో మాత్రమే పెయిన్ వచ్చేదనమాట. ఫస్ట్ లైట్గా స్టార్ట్ అయ్యింది. డే బై డే అది కొంచెం ఎక్కువ పెయిన్ అనేది వస్తూ ఉంది. నాకు కొంచెం కంగారు అనిపించింది అనమాట. ఒక 4 డేస్ చూశాను, ఏమన్నా పోతుందేమో ఏమో అనేసి. అది పోలేదు. నార్మల్గా అయితే నేనేమనుకున్నానంటే ఏ గ్యాస్ పెయిన్ అయి ఉంటుంది, లేదంటే మనకి ఇప్పుడు మజిల్ క్రాంప్స్ ఉంటాయి కదా, పొట్ట గ్రో అవుతున్న కొద్దీ అప్పుడప్పుడు క్రాంప్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. మేబీ అదేమో పోతుందేమోలే అన్నట్టు కొంచెం కామ్గా ఉన్నాను. ఏమైందంటే డే బై డే అది ఎక్కువ పెయిన్ వస్తుంది. ఒక 3-4 డేస్ తర్వాత నేను ఫిగర్ అవుట్ చేశాను అనమాట. అంటే అది కంటిన్యూస్గా ఉన్నిందంటే నేను అన్ని డేస్ వెయిట్ చేసిండేదాన్ని కాదు, వెళ్ళిపోయిండేదాన్ని. బట్ ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ ఉంది. సో అది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, ఎప్పుడు నార్మల్ ఉంటుంది అనేసి నేను ఒక డే మొత్తం ట్రాక్ చేసుకున్నాను. ఒక డేలో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నేను వాటర్ తాగి ఫుడ్ తిని వాక్ చేస్తున్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది. అదేంటంటే వాక్ చేసినా స్టాండ్ చేసినా ఆ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. స్పెషల్లీ నైట్ టైంకల్లా ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగా నేను అబ్జర్వ్ చేశాను. స్పెషల్గా మీల్స్ తర్వాత వాటర్ తాగిన తర్వాత ఎక్కువసేపు నిల్చున్నా, ఎక్కువసేపు వాక్ చేసినా ఆ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ పెయిన్ ఎలా ఉందంటే ఒక బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా గాయం మండుతూ ఉంటుంది కదా, అలా పెయిన్ ప్లస్ మంట 2 అండ్ ఒకటే ఏరియాలో. ఆ పెయిన్ ఎక్కడికి మారట్లేదు, ఒకే ఏరియాలో ఉంటుంది. 5th డే ఏమైందంటే ఆఫ్టర్ డిన్నర్ సేమ్, ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటిక్ ఉంది కాబట్టి ఎవ్రీ మీల్ తర్వాత వాక్ చేయమంటారు కదా, మీల్ తినేసి వాక్ చేస్తే ఎక్కువ అయ్యేది పెయిన్. ఆ రోజు ఇంకా ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్. ఆ రోజు ఏంటంటే స్టాండ్ కూడా చేయలేకపోయాను. ఇట్లా ఏమన్నా స్నీజ్ చేసినా, దగ్గినా అది బర్నింగ్ మామూలుగా లేదు. అసలు ఏదో పెద్ద పుండున్న బర్నింగ్ వచ్చింది. అమ్మో, ఇంకా అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు అనేసి అర్జెంటుగా ఎమర్జెన్సీకి పోయాను. రాత్రి 10కి పోతే ఆడ చెక్ ఇన్ అయ్యి అడ్మిట్ అయ్యి మళ్ళీ వెయిట్ చేసి ఫైనల్లీ డాక్టర్ చీకట్లో 3:30కి వచ్చాడనమాట. ఆఫ్టర్ 10 o'clock ఏంటంటే వాళ్ళ దగ్గర అల్ట్రాసౌండ్ ఉండదంట, 10 లోపే క్లోజ్ చేస్తారంట. సో ఆఫ్టర్ 10 మా దగ్గర అల్ట్రాసౌండ్ లేదు అండ్ లేబర్ అండ్ డెలివరీ వార్డుకి వెళ్ళలేదు. అది బేబీకి సంబంధించిన పెయిన్ కాదు, సంథింగ్ ఎల్స్ పెయిన్ అనేసి నార్మల్ దానికే నన్ను పంపించారు. ఆ డాక్టర్ మొత్తం చెక్ చేసి మానిటర్ చేసి పొట్ట మొత్తం మానిటర్ చేసి ఇది గ్యాస్ పెయిన్ కానీ ఏదన్నా మజిల్ క్రాంప్ కానీ ఉంటుంది, తైలనాలు ట్రై చేయండి అన్నాడు. నాకు ఇంకా కోపం వచ్చిందనమాట. ఎందుకంటే 5.5 hours నేను ఇలా సిట్టింగ్ పొజిషన్లో, మనకి బెడ్ ఏంటంటే డాక్టర్ వచ్చే ముందు ఇస్తారు, అంతవరకు మనం కూర్చోవాలి లేదంటే నిల్చోవాలి. ఆ పెయిన్తో 5.5 గంట ఉండి నాకు ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. సో డాక్టర్కి చెప్పేశాను నేను, ప్లీజ్ డాక్టర్, అంత సింపుల్గా తైలనాయిల్ అంత సింపుల్ పెయిన్ అయితే కాదు, ఇది సంథింగ్ వియర్డ్ పెయిన్, ప్లీజ్ ఏమన్నా చెక్ చేయండి, తైలనాయిల్తో అయితే నేను ఇంటికి వెళ్ళలేను అని చెప్పా. ఓ ఐసీ అనేసి మళ్ళీ ఆయన ఓకే సమ్ బ్లడ్ టెస్ట్లు చేద్దాము అనేసి, అప్పుడు ప్యాన్క్రియాసిస్ ఫంక్షన్ ఎలా ఉంది, ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, ఈ టెస్ట్లకు అన్నిటికీ పంపించారు. ఈ టెస్ట్లకు అన్నీ పంపించి తర్వాత లేబర్ అండ్ డెలివరీ వార్డ్ నుంచి ఒక నర్స్ వచ్చి బేబీ హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేసింది. అల్ట్రాసౌండ్ అయితే ఇప్పుడు చేయలేమని చెప్పారు. బేబీ హార్ట్ బీట్ అంతా బాగుంది, బేబీ మూమెంట్స్ కూడా బాగున్నాయి, నాకు తెలుస్తున్నాయి బేబీ మూమెంట్స్. అది బేబీకి సంబంధించిన పెయిన్ అయితే కాదు, సంథింగ్ ఎల్స్ పెయిన్ అనేసి మళ్ళీ ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చాక డాక్టర్ చెప్పాడు. నన్ను అడిగితే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, లేదంటే గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంటుంది అని చెప్పారు. ఆల్రెడీ నాకు యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది. ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. గ్యాస్ట్రిక్ పెయిన్ అయితే కాదు, అది సంథింగ్ వియర్డ్గా ఉంది అని చెప్పాను నేను అప్పటికి డాక్టర్కి. డాక్టర్ అన్నాడు, ఇన్ఫ్లమేషన్ ఉండి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న అలాంటి పెయిన్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ సేఫ్ గ్యాస్ట్రిక్ రిలీఫ్ మెడిసిన్ రాపిస్తాను, అది ట్రై చేయండి. స్టిల్ ఆ పెయిన్ గో అవే వెళ్ళకపోయినా, సంథింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నా, కొత్త సిమ్టమ్స్ లైక్ వామిటింగ్ కానీ డయేరియా కానీ ఏదన్నా అవుతున్నా, ఆ బేబీ మూమెంట్స్ తగ్గినా అర్జెంటుగా మళ్ళీ వచ్చేయమన్నారు.
అలాగే ప్రాబబిలిటీ ఏం చెప్పాడంటే లైక్ మజిల్ క్రాంప్ కానీ ఆ నర్వ్ కంప్రెస్ అవుతూ ఉంటుంది అనేసి చెప్పారనమాట. సరే అనేసి నేను ఇంకా మార్నింగ్ అన్నీ అయిపోయి ఇంటికి వచ్చేలోపు 6 అయిందనమాట. 8 అవర్స్ ఉండడం వల్ల ఈ పెయిన్ ఏమో కానీ బ్యాక్ పెయిన్ విపరీతంగా డెవలప్ అయింది. సో ఆ బ్యాక్ పెయిన్ వల్ల నేను ఏం చేశానంటే ఒక 2 డేస్ రెస్ట్ తీసుకున్నాను. కంప్లీట్ బెడ్ రెస్ట్. కొంచెమే మినిమం లేయనీకి తిన్నీకి మాత్రమే ఉండి ఒక 2-3 డేస్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను. బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ పెయిన్ చాలా వరకు తగ్గింది. లైక్ నడుస్తున్నప్పుడు మాత్రమే ఆ పెయిన్ ట్రిగ్గర్ అవుతుంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది, ఓకే ఇది గ్యాస్ట్రిక్ కాదు, బేబీ కాదు, సంథింగ్ ఏదో నడుస్తున్నప్పుడు లోపల స్ట్రెస్ అవుతుంది అనేసి నాకు అర్థమైంది. ఇంకా ఆ రెస్ట్ తీసుకోవడం వల్ల తగ్గుతూ వచ్చింది. దాని తర్వాత గైనిక్ అపాయింట్మెంట్ ఉండింది. గైనిక్ దగ్గరికి వెళ్తే గైనిక్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, మనకి ఇప్పుడు ఏంటంటే బేబీ పెరుగుతున్న కొద్దీ మన ఆర్గాన్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయంట, కొంచెం అటు కొంచెం ఇటు అట్లా అడ్జస్ట్ అవుతాయి. అలాగే ఫుడ్ బౌల్ అనేది మనం తింటాం కదా, ఆ ఫుడ్ బౌల్ అనేది కూడా కంప్రెస్ అవుతుందంట చిన్నగా. ఇప్పుడు నేను ఫుడ్ తిన్నప్పుడు వాటర్ తాగినప్పుడు ఆ బరువు ఉంటుంది కదా, ఈ ఫుడ్ బరువు ఆ బేబీ యూట్రస్ ఉంటుంది కదా, దాని మధ్యలో ఒక నర్వు ఆర్ మజిల్ గుచ్చుకుంటుందంట, ఇలాగా కంప్రెస్ అయిపోతుంది. అది బరువు ఎక్కువ పడి నేను ఎక్కువ స్టాండింగ్ ఎక్కువ నడక చేసినప్పుడు అది ఇంకా కంప్రెస్ అయిపోయి అక్కడ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో ఆమె ఏం చెప్పిందంటే కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకొని ఐస్ ప్యాక్ ట్రై చేయమంది. అండ్ మరీ ఎక్కువ పెయిన్ ఉంటే తైలనాలు వేసుకోమంది. బట్ నేను ఏ తైలనాలు వాడలేదు, ఏ పెయిన్ కిల్లర్ వాడలేదు. జస్ట్ ఐస్ ప్యాక్ పెట్టుకొని కొంచెం బెడ్ రెస్ట్ తీసుకుంటా ఉంటే ఆ పెయిన్ అనేది కొంచెం కొంచెం బెటర్ అవుతూ వచ్చిందనమాట. ఆ చిన్న నర్వ్ కంప్రెస్ అనేది ఎంత పెద్దగా ట్రబుల్ చేసిందంటే అసలు ఆ పెయిన్ అనేది భరించలేకపోయినా, అసలు ఆ వియర్డ్ పెయిన్ తట్టుకోలేకపోయాను నేను. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే, ఏదైనా సంథింగ్ వియర్డ్ ఉంది, సంథింగ్ అబ్నార్మల్గా ఉంది అంటే అసలు వెయిట్ చేయకండి, వెళ్ళండి హాస్పిటల్కి. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. వెళ్తే ఏదో ఒకటి ఆ ప్రాబ్లంకి ఫిగర్ అవుట్ వెళ్ళినామంటే, ఇప్పుడు సమస్య అనేది నాకేం లేదు, అంటే ఒక్క సింగిల్ మెడిసిన్ వాడుకోకుండానే తగ్గింది. బట్ దానికి సొల్యూషన్ దొరుకుతుంది కదా, అట్లీస్ట్ మనకి అట్లాగే ఉంటే అది ఇంకా ఇంకా ఎక్కువైపోయి ఏదన్నా అయిందంటే మనకి ప్రాబ్లం కదా. సో ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా మీకు సంథింగ్ అబ్నార్మల్గా ఉంది, మీరు కంఫర్ట్గా లేరు అంటే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళడమే బెస్ట్. కెనడాలో ఉండే వాళ్ళకి నేనేం చెప్తానంటే, సంథింగ్ వెరీ సీరియస్ అయితేనే ఎమర్జెన్సీ నైట్ వెళ్ళండి ప్రెగ్నెంట్ ఉమెన్స్. లేదంటే మార్నింగ్ టైంలోనే వెళ్ళడం చాలా బెస్ట్. ఎందుకంటే ఈ అల్ట్రాసౌండ్లు అయితేనేమి అవి లేట్ నైట్ ఉండవంట, నాకు డాక్టరే చెప్పారు. సో నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మార్నింగ్ వచ్చేదానికి ట్రై చేయాలి అని చెప్పారు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే మార్నింగ్ వెళ్ళనీకి ట్రై చేయండి. ఇంకా లేదు, ఇంకా సంథింగ్ ఎమర్జెన్సీ ఖచ్చితంగా వెళ్ళాలి, లైక్ బేబీ మూమెంట్స్ విషయంలో అయినా అలాంటి రిలేటెడ్ లైక్ బ్లీడింగ్ కానీ అట్లా ఏదన్నా అయితే అర్జెంటుగా వెళ్ళాలి. అది అండి, ఏ చిన్న ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయకండి, ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి. దేవుడి దయ వల్ల నాకు అంటే పెయిన్ 100% ఏం తగ్గలేదు. కొంచెం టమ్మీ గ్రో అవుతున్న కొద్దీ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్తో కొంచెం అడ్జస్ట్ అయ్యిందనుకుంటా. కొంచెం పెయిన్ అయితే తగ్గింది. అండ్ నేను కూడా కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నాను. లాంగ్ అవర్స్ నిల్చొని అలా ఉండకోకుండా కొంచెం రెస్ట్ తీసుకొని వాకింగ్ కానీ అలా చేస్తున్నా. నాకైతే ఇది హెల్ప్ అయింది. జస్ట్ చిన్న అవేర్నెస్ వీడియో అంతే. మీకు ఏమైనా అబ్నార్మల్ పెయిన్ ఉంటే మీకు మీరే డెసిషన్స్ తీసుకోకండి. ఏ ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్కి వెళ్ళి ఫిగర్ అవుట్ చేసుకోవడమే బెస్ట్ డెసిషను. అదండి ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్.